దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుచు ఉన్నాను. వాక్యం గురించిన అవగాహన అనే ఈ కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకై మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1239వ ఎపిసోడ్గా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందామండి. ఈ 30వ అధ్యాయాన్ని మనం చూస్తే మరి 2 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. 1 నుంచి 10 వచనాల వరకు ఇజ్రాయేలీలు వారి దేశానికి తిరిగి వెళ్తారు. 11 నుంచి చివరి వరకు జీవం లేక మరణాన్ని గురించి ఇక్కడ తెలియచేయబడతా ఉంది. అంటే నేను చెప్పిన ఈ సంగతులన్నీ మీకు సంభవిస్తాయి. ఆశీర్వాదాల నుండి మంచి సంగతులు, శాపాల నుండి చెడు సంగతులు మీకు సంభవిస్తాయి. మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఇతర దేశాలకు పంపించి వేస్తాడు. అప్పుడు మీరు ఆ విషయాలను గురించి తలుస్తారు. ఆ సమయంలో మీరు మీ సంతానం మీ దేవుడైన యెహోవా దగ్గరికి తిరిగి వస్తారు. నేడు నేను మీకు ఇచ్చిన ఆయన ఆదేశాలన్నింటిని పూర్తిగా విధేయులే మీ హృదయపూర్తిగా ఆయనను మీరు వెంబడిస్తారు. అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ మీద దయ చూపిస్తాడు. యెహోవా మిమ్మల్ని మళ్ళీ స్వతంత్రం చేస్తాడు. ఆయన మిమ్మల్ని పంపించిన దేశాల నుండి తిరిగి వెనుకకు తీసుకుని వస్తాడు. ఆయన మిమ్మల్ని చివరి బూదిగంతాల వరకు పంపించినా సరే మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమావేశపరిచి అక్కడి నుండి తిరిగి వెనుకకు తీసుకుని వస్తాడు. యెహోవా మిమ్మల్ని మీ పూర్వీకుల దేశానికి తీసుకుని వస్తాడు. ఆ దేశం మీదే అవుతుంది. యెహోవా మీకు మేలు చేస్తాడు. మీ పూర్వీకులకు ఉన్నదానికంటే మీకు ఎక్కువ ఉంటుంది. మీ దేవుడైన యెహోవా మీ యొక్కయు మీ సంతానం యొక్క హృదయాలు సున్నతి చేస్తాడు. దాన్ని బట్టి మీ దేవుడైన యెహోవాను మీరు మీ నిండు హృదయంతోనూ మీ నిండు మనసుతోనూ ప్రేమించి బ్రతుకుతారు. మిమ్మల్ని ద్వేషించి మీకు కష్టం కలిగించే మీ శత్రువుల మీద ఆ శాపాలన్నింటినీ మీ దేవుడైన యెహోవా రప్పిస్తాడు. మరియు మీరు తిరిగి యెహోవాకు విధేయులవుతారు. ఈ విధంగా నేను మీకు ఇస్తున్న ఆయన ఆదేశాలన్నింటినీ మీరు విధేయులవుతారు. మీ దేవుడైన యెహోవా మీరు చేసే ప్రతిదీ విజయవంతం చేస్తాడు కనుక ఆయన మీకు చాలామంది పిల్లల్నిచ్చి ఆశీర్వదిస్తాడు. విస్తారమైన దూడలనిచ్చి మీ మందలను, మంచి పంటలను, మీ పొలాలను ఆయన ఆశీర్వదిస్తారు. యెహోవా మీ ఎడల మంచి జరిగిస్తారు. మరి యెహోవా మీ పూర్వీకులకు మీ ఎడల మంచి జరిగి సంతోషించినట్లు ఆయన మరలా మీకు మేలు చేయడంలో ఆనందిస్తాడు. అయితే మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయాలి. ఈ ధర్మశాస్త్రపు గ్రంథంలో వ్రాయబడిన నియమాలను మీరు పాటించాలి. ఆదేశాలకు మీరు విధేయులు కావాలి. మీ నిండు హృదయంతో మీ ఆత్మతో మీరు మీ దేవుడైన యెహోవా తట్టు తిరగాలి. అప్పుడు ఈ మంచి విషయాలు మీకు సంభవిస్తాయి. చూడండి, ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతారో అప్పుడు అవన్నీ సంభవిస్తాయి అన్నమాట. అంటే ప్రజల్లోంచి సమకూర్చి రప్పిస్తానంటే ఇశ్రాయేలులో పశ్చాత్తాపంతో తిరిగి దేవుని దగ్గరికి వస్తే వారికి మరలా పూర్వస్థితి వస్తుందని, దాస్యం నుంచి విడుదల పొందుతారని, దేవుని దగ్గరకు సమకూర్పు అంటే పునరుద్ధరణ జరుగుతుందని, దీవెనలు కలుగుతాయని మోషే మరలా ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇశ్రాయేల్ అంతిమ పునరుద్ధరణలో ఈ క్రిందివన్నీ ఇమిడి ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఒకటి, ఇశ్రాయేల్ శేషాన్ని సమకూర్చడం. యెషయా 10వ అధ్యాయం 21 నుంచి 23, 11వ అధ్యాయం 11, 12 వచనాలు, ఇర్మియా 30వ అధ్యాయం 24, 31వ అధ్యాయం 1, 8, 10 వచనాలు, యెహెజ్కేలు 39వ అధ్యాయం 25, 28 వచనాలు. అంటే రెండోది పశ్చాత్తాపం, మెస్సయ్య వైపు మరలా మండటం. అంటే యెషయా 11, 10, 12 వచనాలు, ఇర్మియా 23, 5, 8 వచనాలు, యెహెజ్కేలు 37, 21, 25, హోషేయ 5, 15, హోషేయ 6, 1 నుంచి 3 వరకు, రోమ 11వ అధ్యాయం 25 నుంచి 27 వరకు, మత్తయి 23 నుంచి 23 అధ్యాయం 39వ వచనాన్ని మనం చూస్తే దేవుని రక్షణ ప్రణాళికలో ఇశ్రాయేలీలు ఆధ్యాత్మికమైన పునర్జీవం కలుగుతుందని, ఇశ్రాయేలుపై దీవెన కలుగుతుందని, ఆమోసు ఇశ్రాయేలు చరిత్ర ద్వారా ఇతర జాతుల ద్వారా దేవుని పరిచర్య జరుగుతుందని యెషయాలో, మళ్ళీ అలాగే ఇశ్రాయేలీల మీద యెహెజ్కేలు, మలాకి ఇతర దేశాల మీద తీర్పులు, ఇర్మియా 25వ అధ్యాయము, దానియేలు 2వ అధ్యాయం, యోవేలు 3వ అధ్యాయం, మత్తయి 25వ అధ్యాయము. అంటే మహాశ్రమల కాలంలో ఇవన్నీ క్రీస్తు న్యాయ తీర్పు తప్పించుకున్న వారి మీద గొప్ప దీవెనలు కలుగుతాయని యెషయా 19, 22, 24, 49, 5, జకరియా 2వ అధ్యాయం 10 నుంచి 12, ప్రకటన 10వ అధ్యాయము, ప్రకటన 20వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, ఇలాగ మత్తయి సువార్త 25, 32 వచనం. అంటే ఇశ్రాయేలు వాగ్దాన భూమిని శాశ్వతంగా స్వతంత్రించుకోవడానికి చేసుకునే శాంతి, క్షేమం, కాపుదల కలిగి ఉండడం, అంత్య దినాల్లో పునరుద్ధరణ, ఇశ్రాయేల్ మీద అన్ని దేశాలపై క్రీస్తు ఆ సంఘం యొక్క పరిపాలన మొదలైనవన్నీ జరుగుతాయని ముందుగానే హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి.
అయితే ఈవేళ నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు చాలా కష్టతరమైనది కాదు, అది చాలా దూరమైనది కాదు. మేము దాన్ని విని దాన్ని జరిగించేందుకు ఎవరు మా కోసం ఆకాశానికి వెళ్ళి దాన్ని తీసుకుని వస్తారని మీరు చెప్పేందుకు ఆ దేశం ఆకాశంలో లేదు. మేము దాన్ని విని దాన్ని జరిగించడానికి మా కోసం ఎవరు సముద్రాన్ని దాటి వెళ్ళి దానిని మా కోసం తీసుకుని వస్తారని చెప్పడానికి ఈ దేశం సముద్రానికి అవతల ప్రక్కన లేదు. ఆ మాట మీకు చాలా సమీపంగా ఉంది. అది మీరు చేయగలిగేటట్టు మీ నోటిలో, మీ హృదయంలో ఉంది. జీవం, మరణం, మంచి చెడుల మధ్య కోరుకునే అవకాశం ఈవేళ నేను మీకు ఇచ్చాను. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని, ఆయన మార్గాల్లో నడుచుకోవాలని, ఆయన ఆదేశాలకు, ఆజ్ఞలకు, నియమాలకు విధేయులు కావాలని ఈవేళ నేను మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. అప్పుడు మీరు బ్రతుకుతారు. మీ దేశం విస్తరిస్తుంది. స్వతంత్రంగా మీరు తీసుకునేందుకు ప్రవేశిస్తున్న దేశంలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అయితే మీరు యెహోవా నుండి మరలిపోయి వినడానికి నిరాకరిస్తే, ఇతర దేవుళ్ళను పూజించి సేవించేందుకు మీరు తిప్పివేయబడితే మీరు నాశనం చేయబడతారు. నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మీరు మీ స్వంతంగా తీసుకునేందుకు ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్న యోర్దాను నది అవతలి వైపు దేశంలో మీరు ఎక్కువ కాలం బ్రతకరు. ఈవేళ మీరు కోరుకునేందుకు 2 విషయాలు మీకు ఇస్తున్నాను. మీరు కోరుకునే దానికి సాక్షులుగా ఉండమని భూమిని, ఆకాశాన్ని నేను అడుగుతున్నాను. మీరు జీవం కోరుకోవచ్చు, లేక మరణాన్ని కోరుకోవచ్చు. మొదటిది కోరుకుంటే అది ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది, రెండవది కోరుకుంటే అది శాపాన్ని తెచ్చిపెడుతుంది. అందుచేత జీవాన్ని మాత్రమే కోరుకోండి. అప్పుడు మీరు, మీ పిల్లలు జీవిస్తారు. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనకు విధేయులు కావాలి. ఎన్నటికీ ఆయనను విడిచిపెట్టవద్దు. ఎందుచేతనంటే యెహోవాయే మీకు జీవం. మీ పూర్వీకులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానని ఆయన వాగ్దానం చేసిన దేశంలో మీ దేవుడైన యెహోవా మీకు దీర్ఘాయుష్ను ఇస్తాడు. అంటే హత్తుకుని జీవాన్ని కోరుకోవాలి. దేవుడు ఒక విడిచిపెట్టవద్దు అని చెప్తున్నాడంటే అది హెచ్చరిస్తున్నా అంటే మన మీద ప్రేమను కలిగి ఉన్నాడు. శిక్షించట్లేదు కానీ హెచ్చరిస్తూ ఉన్నాడు. శిక్ష వస్తుందని ముందుగానే హెచ్చరించి చెప్తా ఉన్నారు. ఆ పరిస్థితి నుంచి మీరు తప్పుకోవాలి అంటున్నాడు. హత్తుకుని మనం జీవాన్ని పొందుకోవాలి. విగ్రహారాధనకి జోలికి పోయి ఇంతవరకు ఎన్నడూ తెచ్చుకొని మరి అపకీర్తిని కానీ, అవహేళనను కానీ, బలహీనతని కానీ మనం తెచ్చుకోకూడదు. మనం మన దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవుడిని ప్రేమిస్తూ ఆయన మాటకు విధేయులై ఆయనతో సంబంధాన్ని కాపాడుకోవాలని ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ తమ విధేయతతో వ్యక్తం చేయడం కోసం, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేని తమ అసమర్థతను గురించి, తమ పాప పరిహారార్థం వారు బలులను అర్పించాలని, అలాగే పరిపూర్ణ విధేయతకు ప్రతిఫలంగా జీవాన్ని, రక్షణను మరి ఇస్తానని దేవుడు ఎప్పుడూ కూడా వాగ్దానం చేయలేదు. కానీ దేవుని ప్రజల విశ్వాసం, విధేయతలు అసంపూర్ణంగానే ఉంటాయని ముందుగానే ఊహించి పాపాన్ని పరిహరించే బలి విధానాన్ని ధర్మశాస్త్రం అనుగ్రహించినట్లుగా మనకు కనబడతా ఉంది. ఇశ్రాయేల్ అంతిమ నిరీక్షణ దేవుని కృపా కనికరాల మీద మాత్రమే ఆధారపడి ఉంది. ఈరోజు మన అంతిమ యాత్ర, అంతిమ ప్రయాణం దేవుని యొక్క కృపా కనికరాల మీద మాత్రమే ఆధారపడి ఉంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎన్నో రకాలైన పరిస్థితులు, యుద్ధాలు, భూకంపాలు, వరదలు, మనకి తెలియని అనేకమైన పరిస్థితులు మన చుట్టూ నడుస్తూ ఉన్నాయి. కానీ మనం వాటిని పట్టించుకోకుండా మనం ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామేమో. ఆ బ్రతుకును దేవుడు ఇష్టపడలేదు. కానీ మనము దేవుని వైపు మరలా దేవుని రాజ్యం కొరకు మన జీవితాలను సమర్పించుకుని మనము దేవుని మాటకు విధేయులవుతూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి అటు జీవితాన్ని మనం కలిగి ఉందాం. దేవునికి విధేయులుగా ఉందాం. సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకుందాం. దేవునికి ఇష్టం లేనివి ఆయన నుంచి మనల్ని దూరపరిచేవి మన జీవితంలో నుంచి దూరపరుచుకుని దేవుని చిత్తాన్ని మాత్రమే నెరవేర్చేవారుగా ఉందాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడ, సర్వాధికారివైన తండ్రి, నీకే వందనాలు అయ్యా. ప్రార్థన ఆలకించువాడ నీకు వందన. నీ మాటలు వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మా జీవితాల్లో ప్రభు నీ కృపను అనుగ్రహించండి. నీ కనికరం మీద మాత్రమే మా అంతిమ ప్రయాణం ఏర్పాటు కలిగి ఉన్నది కనుక మేము ఇక నడవబోయే మా చివరి ప్రయాణంలో నీ కనికరం చొప్పున మాత్రమే నీ రాజ్యాన్ని చేరడానికి మా మీద మీ కృపను ఉంచమని ప్రార్థిస్తున్నాం. మా నోటను జీవం, మరణమును పెట్టారు. మేము జీవాన్ని కోరుకునేవారిగా, మిమ్మల్ని హత్తుకుని జీవించేవారిగా మమ్మల్ని ఆశీర్వదించమని, ఉదయకాలం ఎవరిని క్షమించాలి, ఎవరి గురించి ప్రాధాయపడాలి, ఎవరి గురించి విజ్ఞాపన చేయాలో తెలియచేయమని, సమస్త విషయాలు మీ చిత్తానికి అప్పగించుకుంటూ సహాయం చేస్తున్న దేవునికి మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.